అలాగా? అవును కదా. లాస్ట్ 3 monthsలో సుందరబాబు 1 crore పైబడి మన బ్యాంకుల నుంచి విత్డ్రా చేశారు. చెక్స్ అక్కడ ఇష్యూ చేస్తూ పోతున్నారే కానీ ఇక్కడ విషయాలు ఏవీ ఆయన పట్టించుకోవట్లేదు. ఏం చేయాలో ఏంటో అకౌంటెంట్ గారికి అంతా అయోమయంగా ఉంది. ఇందులో అయోమయం ఏముంది? అంతా రికార్డ్ అవుతుంది కదా. అవుననుకోండి, కాకపోతే ఆర్గనైజేషన్ అన్నాక ప్రొసీజర్ ఒకటి ఉంటుంది కదా, ఆ పద్ధతులేమీ ఆయన పాటించట్లేదు. ఈ వ్యాపారం, ఈ డబ్బు ఇదంతా ఆయనది. ఆయన డబ్బు ఆయన ఇష్టం. పైగా ఏం ఆలోచించకుండానే డబ్బు డ్రా చేస్తారా? వద్దని చెప్పడానికి మనకేం హక్కు ఉందండి? నిజమే అనుకోండి, కాకపోతే వద్దు రావు గారు, మీకు ఇంతకుముందు ఒకసారి చెప్పాను, ఇలాంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి. ప్లీజ్ వెళ్ళి మీ పని మీరు చూసుకోండి. ఓకే, క్యారీ ఆన్. ఓ చిన్న విషయం పెద్దబాబు. చెప్పండి. కంపెనీ డైరెక్టర్గా మీకంటూ ఓ రూమ్ ఉంటే బాగుంటుందని ఈ ఆఫీసులో మీకు రూమ్ కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నోనో, వద్దు. కావలసింది హోదాలు కాదు రావు గారు, బాధ్యతలు. ఈ ఆఫీసులో, ఇక్కడ ఈ కుర్చీలో నాన్నగారిని తలుచుకుని మొదటిసారిగా కూర్చున్నాను. ఇది ఇలాగే కంటిన్యూ కానివ్వండి. ఓకే, మీ ఇష్టం. నమస్తే అమ్మా. నమస్తే. ఎవరండి మీరు? ఎల్లుండి కళ్యాణ్ గారి సంవత్సరికాలట కదమ్మా, ఆ కార్యక్రమం నన్ను చూడమని మీ కుటుంబ పురోహితులు పంపించారు. అలాగా, రండి కూర్చోండి. పర్వాలేదమ్మా. ఇందులో ఎల్లుండి కార్యక్రమానికి కావలసిన సరంజామా అంతా రాశాను, తెప్పించి ఉంచండి. సరేనండి. వీలైతే రేపోసారి వచ్చి మళ్ళీ కలుస్తానమ్మా, లేదంటే ఎల్లుండి పొద్దున్నే వస్తాను. సిద్ధంగా ఉండండి. ఏమ్మా? సరేనండి. వస్తానమ్మా. మంచిది. ఎవరాంటీ? ఎల్లుండి అంకుల్ సంవత్సరికాలు పెట్టే పంతులు గారు. అది సరే కాని రమ్య, అంకుల్ సంవత్సరికాల సంగతి సుందర్తో మాట్లాడావా? ఇంకా లేదా ఆంటీ. సుందర్ ఇప్పుడు ముంబైలోనే ఉన్నట్ట, కానీ ఫోన్లో దొరకట్లేదు. అక్కడి కుక్ సుబ్బారావుతో మాట్లాడాను. ఎలాగైనా సరే ఇవాళ ఇక్కడికి సుందర్ చేత ఫోన్ చేయించే బాధ్యత మీదేనని ఆయనకి మరీ మరీ చెప్పాను. సరేనన్నారు. చూడాలి, లేదంటే మనమే మరోసారి అక్కడికి ట్రై చేద్దాం. షూటింగ్ అంతా అయిపోయినట్టేనా? తెలీదా ఆంటీ, కుక్కేం తెలుస్తుంది? అప్పటికే అడిగాను కూడా. నాకేం తెలుస్తుందమ్మా అన్నాడు. పోనీ మీ నాన్నగారు వాళ్ళు ముంబైలో ఉన్నా పోయేది. సమయానికి వాళ్ళు అక్కడ లేరు. అవునాంటీ, మమ్మీ డాడీ కలకత్తా వెళ్లారు. ఈ మధ్య వీళ్ళకి మరీ టూర్లు ఎక్కువైపోయాయి. ఆ మధ్య కదా తీర్థయాత్రలకు వెళ్ళొచ్చింది. ఇప్పుడు ఈ టూర్ ఎందుకు చెప్పండి? ఏదో బిజినెస్ పనట కదా. మొన్న ఫోన్ చేసినప్పుడు మీ నాన్నగారు చెప్పారు, వెళ్ళక తప్పదన్నారు. మీ అమ్మ మాత్రం ఒక్కరితే అక్కడుండి ఏం చేస్తుందని తోడుగా తీసుకెళ్ళి ఉంటారు. ఏదేమైనా వీళ్ళకి ఈ మధ్య ఊళ్ళు తిరగటం బాగా అలవాటైపోయిందండి. అవేం మాటలు రమ్య. హలో మమ్మీ. సుందర్. ఏంటి మమ్మీ, రమ్య ఫోన్ చేయమని చెప్పిందట కదా, తీరా చేస్తే ఆవిడ గారు ఇంట్లో లేరు. ఇక్కడుందా? ఉంది కానీ సుందర్, ఏంటి మమ్మీ? ఎల్లుండి నాన్నగారి సంవత్సరికాలు, నువ్వు తప్పకుండా రావాలి. అప్పుడే డాడీ పోయి సంవత్సరం అయిందా? అవునరా, నువ్వు తప్పకుండా రావాలి. రావాలంటే కొంచెం కష్టం మమ్మీ. సుందర్. అవును మమ్మీ, అనుకున్నట్టుగా షూటింగ్ ఫినిష్ కాలేదు. క్లైమాక్స్ ఉండిపోయింది. దాన్ని ఎల్లుండి నుంచే ప్లాన్ చేస్తున్నాను. హీరో నేను లేకపోతే ఎలా చెప్పి, పైగా పెద్ద పెద్ద ఆర్టిస్టుల కాంబినేషన్తో ఉంది. అందుకని సారీ మమ్మీ, రాలేను. నువ్వు రాకపోతే ఎలారా? నాన్నగారి సంవత్సరికాలు ఎవరు పెడతారు? ప్రసాద్ ఉన్నాడుగా, వాడికి ఎంత పెట్టి. సుందర్. నాన్నగారంటే ఆయన గారికి తెగ అభిమానంగా పెట్టమను. నీకు తెలియదు ఏంటి చెప్పు. ప్రసాద్ చేత తలకొరివే పెట్టించుకున్న నాన్నగారు వాడి చేత సంవత్సరికాలు ఎలా పెట్టించుకుంటారా? ఏంటి మమ్మీ నువ్వు మరీను డాడీ ఉన్నట్టుగా మాట్లాడతావేంటి? ఆయన ఏం చూస్తారా? పిచ్చి పిచ్చి నమ్మకాలు నువ్వు. అది కాదురా. ఏం కాదు మమ్మీ, వాడిని పెట్టమను.
ఆయన ఆత్మ శాంతించదురా. సరే, అంతగా ఆయన ఆత్మ శాంతించదంటే ఓ పని చేస్తాను. ఎల్లుండి ఇక్కడ స్నానం చేసి డాడీకి నేను దండం పెట్టుకుంటాను. అక్కడ నువ్వు ప్రసాద్ చేత సంవత్సరికాలు పెట్టించు. అలా బాగోదమ్మా, చెప్పిన మాట విను. ఏమైంది ఆంటీ? ఏమంటాడు సుందర్? సంవత్సరికానికి వాడు రానంటున్నాడు. నువ్వైనా చెప్పమ్మా. సుందర్, హాయ్, చెప్పు. ఏంటి అంకుల్ సంవత్సరాలకి నువ్వు రావా? రాననేగా ఈ గోలంతా. ఆ సంగతి వదిలే. ఏంటి ఫోన్ చేయమన్నా ఉంటా? ఇదే దీని గురించే. ఎల్లుండి అబ్బా, మళ్ళీ అదే గోల. రాలేను రమ్య, ఐఎమ్ వెరీ సారీ. అది కాదు సుందర్. చెప్పానుగా, దయచేసి ఆ టాపిక్ వదిలే. ఇంకేదైనా మాట్లాడు. సుందర్, 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 సుందర్. తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాను. ఉంటాను. ఐఎమ్ రెడీ. వెళ్దామా మరి? ష్యూర్. ఏమిటి అలా చూస్తున్నారు? నీ డ్రెస్ చాలా బాగుంది. నిజం? నిజం, అద్భుతంగా ఉంది. థ్యాంక్స్. ఏమిటి ఆలోచిస్తున్నారు? అదే, ఈ డ్రెస్ వల్ల నీకు అందం వచ్చిందా లేక నీ అందం వల్ల ఈ డ్రెస్ బాగుందా అని. యు నాటీ. పదండి పదండి, రివ్యూకి టైం అవుతోంది. విత్ ప్లెజర్. నాయుడు ఇంటి కాడ నల్ల అరే, ఏంటి ఇలా పెట్టారు? ఏం అడావడో ఏంటో. హలో, సుందర్, సుందర్ గారు లేరమ్మా, ఇప్పుడే బయటకు వెళ్ళారు. మీరెవరమ్మా? నేనండి రమ్యని మాట్లాడుతున్నాను. చెప్పానమ్మా, మీకు ఫోన్ చేయమని సుందర్ గారికి ఎప్పుడో చెప్పాను. ఆయన ఫోన్ చేయలేదా? చేశారు కానీ మళ్ళీ మీరు ఫోన్ చేయమన్నారని చెప్పమంటారా? ఆ, వీలైతే చేయమన్నానని చెప్పండి. సరేనమ్మా. వద్దు మమ్మీ, వద్దు. నేను సంవత్సరికాలు పెట్టుకుని తెలుగు ఆత్మ బోధిస్తాను. శోధించడానికి ఇందులో ఏముంది బాబు? నిజం చెప్పాలంటే పెద్ద కొడుకుగా మీదే బాధ్యత. సంవత్సరికాలు మీరే పెట్టాలి. నీకు తెలియదు పంతులు గారు, డాడీకి నేనంటే నాకంతా తెలుసు బాబు. అమ్మగారు నాకు అన్నీ చెప్పారు. ఏం కాదు, రేపటికి మీరు సిద్ధం కాదు. వద్దు మమ్మీ, నా మాట విని. వాడు రాక నువ్వు పెట్టక ఏంట్రా ఇది? అసలు మీ ఉద్దేశం ఏంటి? ఇద్దరూ కలిసి నాన్నగారికి సంవత్సరికాలు పెట్టకూడదన్న నిర్ణయానికి వచ్చారా? మమ్మీ, చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. నేను చెప్తున్నాను విను. రేపు నువ్వు నాన్నగారికి సంవత్సరికాలు పెడుతున్నావు అంతే. అది కాదు మమ్మీ, నన్ను అర్థం చేసుకో. కావాలంటే సుందర్తో నేను మాట్లాడతాను, బతిమలాడతాను. జరిగే పని కాదురా. ఈ విషయంలో నాతోనూ రమ్యతోనూ మాట్లాడని వాడు నీతో మాట్లాడతాడంటే నేనెలా నమ్మని చెప్పు? నమ్మలేను. అసలు వాడు ఫోన్లో దొరికితేనా? మొన్న నిన్న ఎంతగా ట్రై చేశావని. అది కాదు మమ్మీ. ఇంకేం మాట్లాడుకో. నువ్వు సంవత్సరికాలు పెడుతున్నావు అంతే. సరే పంతులు గారు, మీరు చెప్పినట్టుగానే రేపొద్దున ముందు ఇంట్లో కార్యక్రమాలు పూర్తి చేసుకుని తర్వాత నేను ప్రసాద్ చెరువు దగ్గరికి వస్తాం. మీరు అక్కడ ఉండండి. సరేనమ్మా. ఏంటి మమ్మీ, నీకు తెలియదు ఏమని చెప్పు. నాన్నగారికి నేను తలకొరువు పెట్టడమే ఇష్టం లేదు. అలాంటిది ఇప్పుడు ఈ సంవత్సరికాలంటే ఆయన ఆత్మ ఎంతగా. అలాంటిదేమీ ఉండదు. సుందర్ కాకపోయినా నువ్వైనా కనీసం ఆయన్ని పట్టించుకున్నావని, ఇంకా మర్చిపోలేదని సంతోషపడతారు. ఇంతే. నన్ను క్షమించండి నాన్న. నేను మీకు సంవత్సరికాలు పెట్టడం మీ ఆత్మకు ఇష్టం ఉండకపోవచ్చు, కానీ తప్పనిసరి
మీ ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాను. క్షమించండి. కళ్యాణ భామునామదేస్య ప్రథమ సంవత్సరేకమృతాక్షాన్నం శ్రార్థ కర్మ కరిష్యే. బాబు సవ్యం చేసుకోండి. ఆచమ్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవింద విష్ణు మధుసూదనాది విక్రమ వామన శ్రీధర ఋషికేశ వాసుదేవ ప్రద్యుమ్నానుద్ధ పురుషోత్తమ అదోక్షజ నారసింహాచ్యుత జనార్దన ఉపేంద్రే శ్రీకృష్ణాయ నమః. అద పిండ ప్రదాన తిలోదకేన పిండ ప్రదానాన్ని కరిష్యే. శన్యో దేవీరవిష్టయ ఆపో భవంతవేతయే శమ్యోరవిస్రవంతునః. పిండ ప్రదాన దేవతాభ్యో నమః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. పిండ ప్రదాన దేవతాభ్యో నమః ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. పిండ ప్రదాన సమయే దశదానాన్ని కరిష్యే. పిండ ప్రదానేన పురుషోక్త పారాయణం కరిష్యే. సహస్రాశేరోషా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ స్వభూమిన్ విశ్వ. నీకెన్నిసార్లు చెప్పాను ఇక్కడికి రావద్దు. అయినా అయినా ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? మీకు మందులిద్దామని. వద్దు. లక్ష్మి, లక్ష్మి, ఏమండి? చూడు లక్ష్మి, చూడు. వీడెంతకు తెగించాడు. తండ్రి అంటే భయం లేకుండా వీడు నా దగ్గరికి, నా గదిలోకి వచ్చేసాడు. నాకు మందులు ఇస్తాట. తప్పే ఉంది డాడీ. డాడీ నోర్ముయ్. మళ్ళీ డాడీ అన్నావంటే నో, నాకిష్టం లేదు. నన్ను అలా పిలవద్దు. సుందర్, 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 సుందర్ ఎక్కడా? ఇంకా లేచినట్టులేడు. వెళ్ళి వాణ్ణి లేపు. వాడొచ్చిస్తేనే నేను మందులు వేసుకునేది. వెళ్ళు. వీణ్ణి బయటికి పో. నేను వెళ్ళిపోతాను, కానీ ముందు మీరు ఈ మందులు వేసుకోండి. నా నీ చేత్తో మందులే కాదు, మంచి నీళ్ళు ఇచ్చినా నేను తీసుకోను. వెళ్ళిక్కడి నుంచి. ఏమైందండి? ఏదైనా పీడకల కన్నారా? కలలో లక్ష్మి. ఏమైందండి? ఏం కాలేదు, కానీ నాకు చిన్న సాయం చేస్తావా? చెప్పండి. నేను ఎలా బతికానో నీకు తెలుసు. అందంగా, హుందాగా, 10 మంది నన్ను చూసి ఈర్ష్యపడేట్టుగా బతికాను. అవునా? అవును. అలాగే నా చావు కూడా అందంగా, హుందాగా ఉండాలి. ఏమండి? అవును లక్ష్మి, నేను అలాగే పోవాలి. ఇన్నాళ్ళు నేనేం కోరుకున్నాను అలాగే బతికాను. ఇప్పుడు కూడా అలాగే వెళ్ళిపోవాలి. నేను పోతే నాకు తల కొరి పెట్టడం దగ్గర నుంచి తర్వాత జరపాల్సిన అన్ని కార్యక్రమాలు సుందరే చెయ్యాలి. వాడి చేతి చేస్తావు కదూ? మాట్లాడదే లక్ష్మి. ఏమండి? సంప్రదాయం అంటూ ప్రసాద్ చేత నాకు తలకొరివి పెట్టించకు. నేను తట్టుకోలేను. ఆ అనాకారి నాకు తలకొరివి పెడితే అక్కడ కూడా నాకు మనశ్శాంతి ఉండదు. ఆపో భవంతవేతయే శమ్యోరవిస్రవంతునః. బాబు, చెప్పండి పంతులు గారు. ఓ రకంగా కార్యక్రమం పూర్తయినట్టే బాబు. కాకపోతే ఇప్పుడు దీన్ని నాన్నగారు స్వీకరించాలి. ఈ సందర్భంలో పెద్దల ఆత్మలు కాకుల్లో ఉంటాయంటారు. ఈ కాకి పిండాన్ని కాకులు తింటే నాన్నగారు స్వీకరించినట్టే లెక్క.
అందుకని కొంచెం దూరంగా దీన్ని తీసుకెళ్లి అక్కడ పెట్టండి. సరే పంతులు గారు. తీసుకోండి. మీరు వచ్చేయండి బాబు. మనుషులుంటే భయపడి కాకులు రావు. ఈ సిటీలో కాకులకు కూడా కరువే. పిలిచి చూద్దాం వస్తాయేమో. కా కా కా. పిలిచినా రావట్లేదంటే ఓ పని చేయండి బాబు. కళ్ళు మూసుకొని నాన్నగారిని ఓసారి రమ్మని ప్రార్థించండి. తప్పు చేస్తే క్షమించమని అడగండి. క్షమించండి నాన్న, తప్పనిసరి మీ ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించాను. క్షమించండి. కాలాతీతం అవుతోందే తప్ప ప్రయోజనం లేదు బాబు. కళ్యాణ్ గారి మనసులో ఏముందో ఏమో. ఇక కాకులొచ్చే అవకాశం కనిపించట్లేదు. అందుకని చెప్పండి పంతులు గారు. దాన్ని కూడా తీసుకొచ్చి వీటితో పాటు చెరువులో నిమజ్జనం చేయండి. కొంతలో కొంత ఏదో చేశామన్న తృప్తన్నా మిగులుతుంది. రమ్య గారు, రమ్య గారు. ఓ, ఇవాళ
ఇవాళ కళ్యాణ్ గారు సంవత్సరికాలు కదూ. రమ్య గారు, రమ్య గారు పైనున్నారేమో. అరే, ప్రసాద్ గారు ఉన్నారే. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు, మీరా ఎప్పుడొచ్చారు? ఇప్పుడే రమ్య గారి కోసం వచ్చాను. ఇంతలో మీరు కనిపించారు. వాళ్ళ ఇంట్లో తను లేదా? లేదు. అది సరే గాని మీరేంటి అదోలా ఉన్నారు? ఎలా ఉన్నాను? ఏదో చాలా బాధలో ఉన్నట్టుగా ఉన్నారు. ఏమైంది? ఏమైంది? ఏం లేదు. లేకపోతే మీరింత మూడీగా ఎందుకున్నారు? మూడీగానా? అబ్బే ఏం లేదు. అబద్ధం ఆడుతున్నారు ప్రసాద్ గారు. నిజం చెప్పండి. చనువు తీసుకుంటున్నాను మరోలా అనుకోకపోతే ఎందుకలా ఉన్నారు? నాకు చెప్పడం మీకు ఇష్టం లేదనుకుంటాను, అవునా? అబ్బెబ్బే, మీరన్నా మీ కవితలన్నా నాకు చాలా ఇష్టం ప్రసాద్ గారు. ఆ ఇష్టంతోనే అడుగుతున్నాను. మీకు చెప్పగలిగే అంతటి దాన్ని కాకపోయినా ఒక్కటి మాత్రం నిజం ప్రసాద్ గారు, బాధను పంచుకోవటంలో చాలా సుఖం ఉంది. అవుననుకోండి, కానీ ఇవాళ మా నాన్నగారి సంవత్సరికం. తెలుసు. ఆయన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నారా? అవును, ఆయన్ని గుర్తు చేసుకుంటూ బాధపడటమే కాదు, అసలు నేను ఎందుకు ఇలా పుట్టాను, నన్నెందుకు ఆయన అసహించుకునేవారు, నేను చేసిన పాపం ఏంటి, ఇవన్నీ తలుచుకుంటుంటే బాధగా ఉంది. మీ నాన్నగారు మిమ్మల్ని అసహించుకునేవారా? నమ్మలేకపోతున్నాను. నిజం సరిత గారు, ఆయనకి నేనంటే చాలా చాలా అసహ్యం. నేనంతగా ఆయనకి దగ్గర అవుదాం అనుకుంటే నన్ను ఆయన అంతగా దూరం చేసేవారు. నా నీడ కూడా ఆయనకి నచ్చేది కాదు. కారణం? నా ఒంటి రంగు నల్లగా పుట్టాను, పైగా ముఖం మీద అసహ్యంగా ఈ మచ్చొకటి. నాన్నగారికి అందం అంటే ప్రాణం. ఆయనకంతా అందంగా నీట్గా ఉండాలి. నా కర్మెట్టు నేను ఇలా పుట్టాను. దాంతో పుట్టిన దగ్గర నుంచి నాకొకటే బాధలు. పసికందుని నన్ను నాన్నగారు చూడటానికి ఆసుపత్రికి వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది?
ఇది జరిగింది. పెరిగిన వయసుతో పాటు నాన్నగారికి నేను మరింతగా దూరం అయ్యానే కానీ దగ్గర కాలేకపోయాను. ఆఖరికి ఆయన చనిపోతూ కూడా అమ్మని ఎవరిగారు తెలుసా? ఏమడిగారు? నా చేత ఆయనకి తలకొరివి పెట్టించొద్దన్నారు. పెడితే ఆయనకి అక్కడ కూడా మనశ్శాంతి ఉండదన్నారు. అలాగే ఆయన ఇష్ట ప్రకారం సుందరి ఆయన తలకొరివి పెట్టాడు. తర్వాత జరగాల్సిన కర్మకాండలన్నీ కూడా వాడే చేశాడు. వాడు చెయ్యని ఇదొక్కటి ఇవాళ సంవత్సరీకాలు. ఇదొక్కటే వాడు చెయ్యలేదు. ముంబైలో బిజీగా ఉండి వాడిక్కడికి రాలేకపోయాడు. దాంతో తప్పనిసరి సంవత్సరీకాలు నేను చేయాల్సి వచ్చింది. చేశాను. చేసిన దానికి ఫలితం పిండాన్ని కాకులు కూడా ముట్టలేదు. ఊరుకోండి ప్రసాద్ గారు, ఊరుకోండి. ఇందులో దాతప్పే ఉంది సరిత గారు. అందంగా పుట్టడం పుట్టకపోవడం నా చేతుల్లో ఉందా చెప్పండి? అయినా నాన్నగారి మీద నాకే కోపం లేదు. పైగా ఆయన స్థానంలో ఉండి ఆలోచిస్తే ఆయనంటే నాకు విపరీతమైన ప్రేమ. అసహ్యంగా పుట్టిన నన్ను ఏ కుప్పతొట్టులోకో విసిరేయకుండా పెంచి పోషించారు. ఇంత వాణ్ణి చేశారు. అందుకు ఆయనకి నేను జీవితాంతం రుణపడి ఉండాలి. నా జీవితంలో మీకు తెలియని అనేక కోణాలు ఉన్నాయి సరిత గారు. అనేక కోణాలు. బాధలు, భయాలు, ప్రేమలు, పశ్చాత్తాపాలు, ఎన్నెన్నో. ఎందుకో అవన్నీ ఇవాళ మీకు చెప్పుకోవాలనిపిస్తుంది. ఓదార్పుగా మీరు నన్ను పలకరించారనో తెలియదు, లేకపోతే మన మధ్య పెరిగిన స్నేహమో తెలియదు. నిజంగా మీతో ఈ సంగతి మాట్లాడచ్చో మాట్లాడకూడదో తెలియదు, కానీ మాట్లాడాలనిపిస్తుంది. మనసంతా మీ ముందు వెళ్ళపోసుకోవాలనిపిస్తుంది. నేను ఇలా చెప్పడం తప్పైతే క్షమించండి, కానీ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఇన్నాళ్ళు ఈ గుండెల్లో దాచుకున్న నిజం చాలా చాలా ముఖ్యమైన విషయం. ఏంటది? అది అది ప్రసాద్, ప్రసాద్, ఉండండి, మమ్మీ ఎందుకు పిలుస్తుంది. ఇప్పుడే వస్తాను. ఉమ్. ఏంటి మమ్మీ? ఎవరితో మాట్లాడుతున్నావు? పంతులు గారు వచ్చారా? లేదు మమ్మీ, సరిత గారు వచ్చారు, ఆవిడతో మాట్లాడుతున్నాను. పంతులు గారేమో అనుకున్నాను. దక్షిణ కోసం నాన్నగారికి ధారపోసిన బట్టలు అవి తీసుకెళ్ళడానికి ఆయన వస్తానన్నారు కదా, ఆయనేమో అనుకున్నాను. ఏమ్మా, బాగున్నావా? బాగున్నానండి. అమ్మా, అదిగో మాటల్లోనే వచ్చారాయన. మీ గురించి అనుకుంటున్నాం. దారిలో చిన్న పని పడిందమ్మా, దాంతో ఆలస్యమైంది. చూడు ప్రసాద్, ఆయనకి ఇవ్వాల్సినవి చూడు. సరే మమ్మీ, రండి. రండి పంతులు గారు. నిజమే. మీతో ఈ సంగతి మాట్లాడచ్చో మాట్లాడకూడదో తెలియదు, కానీ మాట్లాడాలనిపిస్తుంది. మనసంతా మీ ముందు వెళ్ళపోసుకోవాలనిపిస్తుంది. నేను ఇలా చెప్పడం తప్పైతే క్షమించండి, కానీ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఈ గుండెల్లో దాచుకున్న నిజం చాలా చాలా ముఖ్యమైన విషయం. ప్రసాద్ గారు ఏం చెప్పబోతున్నారు? నన్ను తను ప్రేమిస్తున్నానని చెప్పబోతున్నారు. నాకు తెలుసు ప్రసాద్ గారు ఆ మాటే నాకు చెప్పబోతున్నారు.
చెప్పండి ప్రసాద్ గారు. ఐ లవ్ యూ అని ఒక్క మాట నాకు చెప్పండి చాలు. మీకు నిజం తెలుసా ప్రసాద్ గారు, నేను కూడా మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను. సరిత గారు, చెప్పండి. సారీ, పంతులు గారు రావడంతో మిమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్ళాల్సి వచ్చింది. రాందే ఉండండి, చెప్పండి. మమ్మీకి తలనొప్పిగా ఉందిట, వెళ్ళి పడుకుంది. అన్నట్టు రమ్య ఇక్కడ కూడా రాలేదట. ఆ సంగతి మీకు మమ్మీ చెప్పమంది. సరే, ఏంటి అయిపోయారు? నాకేదో ముఖ్యమైన విషయం చెప్తానన్నాను, మర్చిపోయారు? లేదు, చెప్పండి, ఏంటది? నాకు మీరెంతో ఆప్తులు, మన అభిరుచులు కూడా కలిసాయి. అందుకే మీకు ఈ సంగతి చెప్తున్నాను. మరోలా అనుకోకండి. పర్వాలేదు, చెప్పండి. నేను రమ్యను ప్రేమించాను. ఈ సంగతి మా అమ్మగారికి తెలుసు. తర్వాత నా క్లోజ్ ఫ్రెండ్ కుమారికి తెలుసు. ఇప్పుడు మీకు తెలుసు. రమ్య సుందర్ని ప్రేమిస్తుందన్న సంగతి నాకు తెలియక ఆమె నాతో చనువుగా ప్రవర్తించడాన్ని అపార్థం చేసుకున్నాను. అదంతా ప్రేమనుకున్నాను. ఆ రోజు నాకు తెలిసింది, సుందర్ రమ్య ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని. దాంతో నా ప్రేమని నాలోనే సమాధి చేసుకున్నాను. ఇప్పటికీ రమ్యకి నిజం తెలియదు. సుందర్ కూడా తెలియకుండా జాగ్రత్త పడ్డాను. నేను పెద్ద మైనస్ నది. ఒకప్పుడు మీతో ఎందుకన్నాను ఇప్పుడు మీకు అర్థమైందా? ఇది నా కథ. ఇలా నేనెవరి ప్రేమకి నోచుకోలేకపోయాను. అటు కన్న తండ్రి ప్రేమకు, ఇటు రమ్య ప్రేమకు దూరం అయిపోయాను. దాంతో మళ్ళీ ఏ స్త్రీని ప్రేమించకూడదని, నా జీవితంలోకి ఆహ్వానించకూడదని గట్టి నిర్ణయానికి వచ్చాను. పెళ్లి కూడా చేసుకోవాలన్నాను. ఇలా ఒంటరిగానే ఉండిపోవాలనుకుంటున్నాను. ఈ చీకటి జీవితంలో నాకున్న ఒకే ఒక్క వెలుగు మా అమ్మగారు. నన్ను అభిమానించి ఆదరించేది ఆవిడొక్కరు. కేవలం ఆవిడ కోసమే నేను ఇంకా బతుకున్నాననిపిస్తోంది. లేకపోతే ఎప్పుడో. చాలు ప్రసాద్ గారు, చాలు. ఇప్పుడు నేను వెళ్ళొస్తాను. సరిత గారు, చెప్పండి. తనని నేను ప్రేమించిన విషయం రమ్యకెట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. పొరపాటును కూడా మీరు నోరు జరగండి.
పైగా సుందర రంజలకి నిశ్చితార్థం జరిగి పెళ్లి కాబోతున్న ఈ టైంలో ప్లీజ్ ఈ సంగతి నీ గుండెల్లోనే దాచుకో. అలాగే అసలు ఈ టైంలో ఎవరికి చెప్పకూడని విషయం నీకు నేను చెప్పానంటే నన్ను అర్థం చేసుకో. పొద్దుటి నుంచి ఒకటే బాధలో ఉన్నది. బాధని పంచుకోవడంలో సుఖం ఉందన్నారుగా, అందుకే నీతో పంచుకున్నాను. అంతేకాని మరొకటి కాదు. నన్ను ఇంకోలా అపార్థం చేసుకోకండి. సరేనండి, వస్తాను. నేను పెద్ద మైనస్ కన్నా ఒకప్పుడు మీతో ఎందుకన్నాను ఇప్పుడు మీకు అర్థమైంది. ఇది నా కథ. ఇలా నేనెవరి ప్రేమకి నోచుకోలేకపోయాను. అటు కన్న తండ్రి ప్రేమకి, ఇటు రమ్య ప్రేమకి దూరం అయిపోయాను. దాంతో మళ్ళీ ఏ స్త్రీని ప్రేమించకూడదని, నా జీవితంలోకి ఆహ్వానించకూడదని గట్టి నిర్ణయానికి వచ్చాను. పెళ్లి కూడా చేసుకోవాలని లేదు. ఇలా ఒంటరిగానే ఉండిపోవాలనుకుంటున్నాను. మైనస్ మైనస్ రెండు పెద్ద మైనస్. కర్పూర ఆనంద మంగళ నీరాజనం దర్శయామి. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. తీసుకోండమ్మా. వెళ్ళొస్తాను పూజారి గారు. మంచిది. బాగున్నావా సుభద్రమ్మ? బాగానే ఉన్నాను. బావగారు బాగున్నారా? బాగానే ఉన్నారు. పిల్లలు అంతా బాగానే ఉన్నారు. బాగోలేంది మీరే. మీ పద్ధతే బాగోలేదు. ఆయనకి ఆడపిల్లని, పైగా తలచెడిన ఆడపిల్లని ఆ ఇంటికి ఈ ఇంటికి పంపించి అది ట్యూషన్లు చెప్పి సంపాదిస్తే తిని కూర్చుంటున్నారు చూడండి మీరు. అది ఆ పద్ధతే బాగోలేదు. అన్నానని కాదు గాని అసలు ఆ తిండి మీకు ఎలా అరుగుతోందండి? ఛీ! శ్మశానంలో పిండాలు కాకులు తిన్నట్టుగా ఎవరో ఇంత ముద్ద పడేస్తే తిని దినాలు గడుపుతునే మీరంటే అసహ్యం, పరమ అసహ్యం నాకు. సుభద్రమ్మ, అందుకే మిమ్మల్ని చూసినా చూడనట్టుగా వెళ్ళిపోతున్నాను. అయినా మీరే తగుదినమ్మా అంటూ పలకరించారు. ఏ కాలు తొట్ట పనిపోయిందా? నిక్షేపంగా ఉన్నారు కదా. ఏ పని చేస్తే ఎవరు కాదంటారు మిమ్మల్ని? కష్టపడి పని చేసి పరకో పదో సంపాదించి ఇంటిని గుర్తుగా నెట్టుకు రావడం మగతనం కానీ ఈ గుళ్ళంట గోపురాలంట కూర్చుని ఆ పంచాంగాలు జాతచక్రాలు చదవడం మగతనం కాదు. తండ్రి అంటే బాధ్యతలు తలకెత్తుకోవాలి, అంతేగాని తలచెడిన కూతురు సంపాదన మీద బతుకుతూ ఇలా తలదించుకొని నిలబడ్డం కాదు. తప్పు చేసిన వాడే తలదించుకుంటాడని పోల్చాలి. సంపాదన లేదు కానీ సాంప్రదాయాల పేరుతో అదని ఇదని ఆ అమాయకురాలు ఉసురు పోసుకుంటున్నావు. ఏ జన్మలో ఏ పాపం చేసుకుందో నీ కూతురుగా పుట్టింది. ఈ మాట ఇప్పటికి 1,00,000 సార్లు అన్నాను. చీమ పుట్టినట్టయినా లేదు. నిమ్మకు నీరెత్తినట్టు అలా నిలబడమే నీ పని. మనుష్యం మెచ్చావు ఎందుకు? సిగ్గా తెరమ. చిచి, పొద్దున పొద్దున్న ఎవరి మొహం చూడాలో ఏమో నీ మొహం చూడాల్సి వచ్చింది. కర్మ కర్మ.
అదిరిపోయాయి. గులాబ్ జాములు అదరగొట్టేశాడు సుబ్బారావు. బ్రహ్మాండంగా చేశాడు. అంత బాగున్నాయా? సూపర్. అయితే ఆ క్రెడిట్ నాది. అంటే ఇవి నువ్వు? ఎస్, నేను చేశాను. మీకు స్వీట్ అంటే ఇష్టమట కదా, అందుకే చేశాను. వావ్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు స్వీట్స్ లో గులాబ్ జాములు అన్నా, ఆటల్లో క్యారమ్స్ అన్నా భలే ఇష్టం. అందుకే ఇవాళ 2 అరేంజ్ చేశాను. ప్రాక్టీస్ బాగానే ఉంది. మరి మీకొక్కరికి ఆటో కొనుక్కున్నారా? మాకు వచ్చు. అరే రే, అందుకే ఈగో పనికిరాదు. చాలు, ముందు ఆడండి. ఏది ఓసారి చూడండి. ఏంటి చూసేది? చేతిని ఓసారి ఇవ్వు హేమా ప్లీజ్. ఎందుకు? చూడండి చెప్తాను. తమరికి జాతకాలు కూడా తెలుసా? అద్భుతంగా. అంటే ఈ లెక్కన తమకి మంచి సినిమా హీరో భర్తగా దొరుకుతాడు. సినిమా హీరోనా? యాక్. ఏమైంది? సినిమా హీరో అంటే అంత ఆషామాషిగా ఉందా? కాదా? చూస్తూ చూస్తూ సినిమా హీరోని ఎవరు కట్టుకుంటారు? నటుల్ని కట్టుకుంటే అంతే సంగతులు. కాపురాల్లో కూడా వాళ్ళు నటిస్తారు. అయితే ఇక ముందు నేను సినిమాలు ఒప్పుకోను. మధ్యలో మీకేంటి? అర్థం కాలేదా? లేదు. బికాస్ ఐ లవ్ యూ హేమా. ఏయ్, నిజం హేమా, ఐ లవ్ యూ సో మచ్. నువ్వు ఓకే అంటే మనం పెళ్లి చేసుకుందాం. ఏ సినిమాలోది డైలాగ్? జోక్ చేయద్దు, నిజం చెప్తున్నాను హేమా. ఐ లవ్ యూ వెరీ మచ్. ఐ వాంట్ టు మ్యారీ యూ. సుందర్, నిజం హేమా, నేను ఇంతవరకు ఎవరిని ప్రేమించలేదు. ప్రేమ అంటే ఏంటో కూడా నాకు తెలియదు. కానీ నిన్ను చూశాక అదేంటో నాకు బాగా అర్థమైంది. నీ ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా తొందరపడుతున్నానేమో, కానీ తప్పదు. ఐ కాంట్ లివ్ వితౌట్ యూ. నన్ను అర్థం చేసుకో. నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టయితే, నా ప్రపోజల్ నీకు ఇష్టమైతే, ఆ సంగతి చెప్పలేక నువ్వు సిగ్గుపడుతున్నట్టయితే ఓ పని చేయి. ఆ రెడ్ ప్యాంట్ తీసుకొని ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. అలా వెళ్తే నేనంటే నాకు ఇష్టం. మన పెళ్లికి నువ్వు ఒప్పుకున్నట్టు. లేదంటే నీ ఇష్టం. సీను మంచి రసపట్టులో ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. రా చెప్తాను. నేను అనుకున్నట్టే జరిగింది. హేమ నన్ను పెళ్లి చేసుకుంటానండి. ఇక ఈ కోట్ల ఆస్తికి నేనే ఏకైక వారసుని. హాయిగా ఓ పక్క సినిమాలో యాక్ట్ చేసుకుంటూ మరో పక్క బిజినెస్ నడుపుకుంటూ బతికేయచ్చు. చాలా ఆనందంగా ఉంది సుబ్బా, చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు అంతేనండి, చెప్పలేనంత ఆనందంగా ఉంది. అమ్మాయి గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు.
అది నా కూతుర్రా. ఏ టైంలో ఏ నిర్ణయం తీసుకోవాలో దానికి బాగా తెలుసు. నేనైతే అమ్మాయి గారు రెడ్ కాయిన్ తీసుకుంటారా తీసుకోరా, తీసుకుంటారా తీసుకోరా అని ఓ ఒకటే టెన్షన్లో పడిపోయినట్టే నమ్మండి. నేను కొంచెం టెన్షన్ పడ్డాననుకో. కాకపోతే రెడ్ కాయిన్ అమ్మాయి తీసుకుంటుందన్న నమ్మకం నాకైతే గట్టిగా ఉంది. పోన్లేండి, దేవుడి దయ వల్ల అమ్మాయి గారికి మంచి సంబంధమే దొరుకుతుంది. అవునరా, ఒక్కగానొక్క అమ్మాయిని, ఇంత ఆస్తిని ఎవరి చేతిలో పెట్టాలి, సరైన వ్యక్తి ఎవరనుకుంటూ భయపడుతున్న టైంలో భగవంతుడు మంచిదారి చూపించాడు. అందగాడు, బుద్ధిమంతుడు, దక్షతా వ్యవహారాలు తెలిసినవాడు, సుందర అమ్మాయికి తగిన భర్త, నాకు తగ్గ అల్లుడు. అది సరేగా నయ్య గారు, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? అడవాడు పెట్టి కారు ఎక్కించేసారు తప్పితే ఎక్కడికో చెప్పనే లేదు. ఎవరి పిచ్చోడా, ఇలాంటి సమయాల్లో ఎక్కడికి వెళ్తాం? స్వీట్ షాప్, స్వీట్లు కొనుక్కు రావడానికి. అర్థమైందా? అదా, మరి చెప్పరే. ఎక్కడి నుంచి నాన్న ఉత్తరం? దీక్షితులమ్మ శ్రీశైలం నుంచి రాశాడు. ఏమంటారు? పాత పాటే. శ్రీశైలంలో వాడేదో ఆశ్రమం కడుతున్నట్ట. అందులో జ్యోతిషాలయం, ఉర్దూలాశ్రమం, అనాథ పిల్లలకో స్కూలు ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నట్ట. రమ్మని రాశాడు. అయితే తప్పకుండా వెళ్దా నాన్న. వెళ్దామంటే వెళ్ళిపోవడం. వాడు రమ్మంటుంది చూసుకోవడానికి కాదు, వచ్చి అక్కడ శాశ్వతంగా ఉండిపోమంటున్నాడు. నీకు అసలు సంగతి చెప్పలేదు కదా. దీక్షితుల ఉద్దేశం ఏంటంటే తను పెడుతున్న జ్యోతిషాలయానికి నన్ను గురువు చేద్దామనుకుంటున్నాను. విద్యాదానం చేయమంటున్నాను. అలాగే అక్కడ స్కూల్లో అనాథ పిల్లలకి నిన్ను విద్యాదానం చేయమని వాడి కోరిక. బాగానే ఉంటుంది. దైవ సాన్నిధ్యంలో విద్యాదానం అంటే పుణ్యానికి పుణ్యము వస్తుంది. అదృష్టం కలిసి వచ్చి అక్కడే పోయామనుకో, మోక్షానికి మోక్షం కూడా లభిస్తుంది. దక్షిణ కాశీగా పేరుపడ్డ శ్రీశైలంలో తనువు చాలించడం అంటే ఎంత పుణ్యం చేసుకోవాలి. ఏమంటాం? నిజమేనా? రమ్మని దీక్షితులు ఎప్పటి నుంచో కోరి పెడుతున్నారు. నేనే తాత్సారం చేస్తూ వస్తున్నాను. అక్కడికి రావటం నీకు ఇష్టం అవును కాదు. రానంటే నిన్నొదిలి నేను ఒక్కడే వెళ్ళటం భావ్యం కాదు కదా. అందుకనే ఆలోచిస్తాను. ఇంకేమీ ఆలోచించకండి నాన్న. ఇంతకన్నా మంచి అవకాశం మన జీవితాలు కాదు. మీతో రావటం నాకు ఇష్టం. వెళ్ళిపోదాం నాన్న, శ్రీశైలం వెళ్ళిపోదాం. సాధ్యమైనంత త్వరలో వస్తున్నాను. దీక్షితులు బాగా గుర్తున్నాను. మరోసారి ఆలోచించుకొని చెప్పాను. బలవంతం ఏంటి? వెళ్దామంటే వెళ్దాం, లేదు ఉండిపోదామంటే ఉండిపోదాం. లేదు నాన్న, వెళ్ళిపోదాం. నువ్వు అన్నట్టుగా దైవ సాన్నిధ్యంలో ఉండిపోతాం నిజంగా అదృష్టం. సరేనా? అయితే తొందరలోనే ఇద్దరం బయలుదేరి వస్తున్నామని దీక్షితులకు ఉత్తరం రాస్తాను. ఈలోపు ఇక నేను ట్యూషన్స్ చెప్పను, వేరే వాళ్ళని చూసుకోమని అందరికీ నువ్వు చెప్పేసి. అలాగే నాన్న. మరికి నేను వెళ్ళిరానా? ట్యూషన్స్కి టైం అవుతుంది. వెళ్ళిరామ్మా. దీక్షితులేం రమ్మలేదమ్మా. నేనే వస్తానని వాడి ఉత్తరం రాసుకున్నాను. ఎలాగైతే పెద్ద మనసు చేసుకునేవాడు. ఇన్నాళ్ళు నీ కష్టంతో బ్రతికాను. నా తప్పేంటో ఇప్పుడు తెలిసి ఆడకూతురు ఇక నీకు ఊపిరి పోసుకోండి. అందుకే ఈ ప్రయాణం. నీకు మళ్ళీ పెళ్లి చేసేంత ధైర్యం లేకపోయినా కనీసం నీ రెక్కలపై నుంచి నా పోషణ భారాన్నైనా తగ్గించాలన్నదే ఈ ప్రయత్నం. తీసుకోండి ఆంటీ. ముందు అమ్మ వాళ్ళకివ్వు, వాళ్ళు మన ఇంటికి వచ్చారు. బాగా చెప్పావు చెల్లెమ్మ. తీసుకోండి డాడీ. మమ్మీ, ఇప్పుడు మీరు తీసుకోండి ఆంటీ.
కళ్యాణ్ సంవత్సరీకాలకు వద్దామని ఇద్దరం ఎంతగానో ప్రయత్నించామమ్మా, కానీ కుదరలేదు. ఉన్నన్ని రోజులు కలకత్తాలో క్షణం తీరిక లేదంటే నువ్వు నమ్మొచ్చేలమ్మా. అలా గడిచింది. అవునన్నా, పేరుకు నన్ను అక్కడికి తీసుకున్నారు కానీ హోటల్కి వచ్చిన పాపానే పోలేదు. బిక్కు బిక్కుమంటూ ఒకదానే ఉండాల్సి వచ్చింది. రాత్రి పగలు అదేం బిజినెస్ ఏమో నాకేం అర్థం కాలేదు. మరేం లేదమ్మా, సంవత్సరీకాల తర్వాత పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందాం అనుకున్నాను కదా, అవి పెట్టుకున్నాక బిజినెస్ చూసుకోవడానికి ఎక్కడికి వచ్చాను. అందుకని అన్ని తేల్చుకొచ్చేసాను. మంచి పని చేశారన్నయ్య. ముంబై కూడా వెళ్ళడమే అనవసరం అనిపించింది. అందుకనే నేరుగా ఇద్దరు ఎక్కడికి వచ్చేసాను. అవునమ్మా, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ప్రసాద్ కనిపించలేంటి? ఏడి? ముహూర్తాలు పెట్టడానికి పంతులు గారిని తీసుకురావడానికి వెళ్ళాడు. వచ్చేస్తాడన్నయ్య. రండి పంతులు గారు. రండి ఆ. రండి. నమస్తే పంతులు గారు. నమస్తే. రండి. నమస్కారం పంతులు గారు. రండి. మంచి ముహూర్తం చూడండి పంతులు గారు. 100 ఏళ్ళు చక్కగా అన్యోన్యంగా భార్యాభర్తలు ఇద్దరూ కాపురం చేయాలి. అయ్యా, దానికి కావలసింది ముహూర్త బలం కాదు, మనసు ముఖ్యం. బాగా చెప్పారు. అమ్మా, కాబోయే భార్యాభర్తలు ఇద్దరు జాతకాల రీత్యా చూస్తే వచ్చే నెల 21న అద్భుతమైన ముహూర్తం ఉంది. లేదంటే ఆ పై నెలలో ఆ పై నెలలో ఇంకొద్దు, ముందు చెప్పిన ముహూర్తమే ఖాయం చేయండి. ఇప్పటికే చాలా ఆలస్యం, ఇంకా ఆలస్యం ఎందుకమ్మా? అది నా అభిప్రాయం. ఏమంటావు? నేనేమంటానన్నయ్య, నీ ఇష్టమే నా ఇష్టం. మన ఇష్టాలు ముఖ్యం కాదు. మీరు సంగతి గురించి మర్చిపోతున్నారు. ఏమండి, అల్లుడి గారిని ఒకసారి కనుక్కున్నాను. ఆయనకి ఎప్పుడు వీలవుతుందో తెలుసుకుంటే మంచిది. ఆలోచించండి. అవునమ్మా, వాళ్ళతో నిధి సుందరం ఒకసారి కనుక్కుంటే పోతుంది. సంవత్సరికాలకి రాలేకపోయాడు గాని పెళ్లికెందుకు రాడన్నయ్య? పైగా ప్రేమించి చేసుకుంటున్న పెళ్లిది. మీకు సంగతి తెలుసా? మీరప్పుడు తీర్థయాత్రలకి వెళ్లారని చెప్తే పెళ్లి ముహూర్తాలు ముందు పెట్టుకుని ఇప్పుడు వీళ్ళకి తీర్థయాత్రలు ఏంటంటూ గోల పెట్టిన వాడు సుందర్. పెళ్లికి వాడికెందుకు వీలు కాదు. ముహూర్తం ఇంకాస్త ముందు పెట్టినా పర్వాలేదు, తప్పకుండా వస్తాడు. ఏం రమ్య? అయితే ఇకనే కానివ్వండి పంతులు గారు, ముందు మీరు చెప్పిన ముహూర్తానికే పెళ్లి. అలా ఆయన పత్రం రాయండి. శుభం. ఎక్కడికి రమ్య? డాన్స్ స్కూల్కి వెళ్ళొస్తానండి. ప్రాక్టీస్ చేసి చాలా రోజులైంది. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ జయత్పదభ్రవిభ్రమ భ్రమద్భుజంగమశ్వసద్వినిర్గమత్క్రమస్ఫురత్ कराळ भाल हव्यवान् धिमि 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 ध्वनन् मृदङ्ग तुङ्ग मङ्गल ध्वनि क्रम प्रवर्तित प्रचण्ड ताण्डव शिवः
విశ్వేశ్వరుని విలాసమే విశ్వ వినోదం, విశ్వేశ్వరుని విలాసమే విశ్వ వినోదం, సకల జన ప్రమోదమే ఆంగిక నాదం, సకల జన ప్రమోదమే ఆంగిక నాదం, ఇలలోనే మోక్షమిచ్చే ఈశ్వర ప్రసాదం, ఇలలోనే మోక్షమిచ్చే ఈశ్వర ప్రసాదం, సృష్టికి మూలం ఈ నాట్య వేదం, సృష్టికి మూలం ఈ నాట్య వేదం, నటరాజ నటరాజ పూజే నా నిత్య కృత్యం, నటరాజ పూజే నా నిత్య కృత్యం, నవనాడులను సేద తీర్చు ఈ దివ్య నృత్యం, నవనాడులను సేద తీర్చు ఈ దివ్య నృత్యం, శిలకైన జీవం పోయును ఈ పాద వేగం, శిలకైన జీవం పోయును ఈ పాద వేగం, కలనైన విడువలేను ఈ కళానురాగం, కలనైన విడువలేను ఈ కళానురాగం, నటరాజ పూజే నా నిత్య కృత్యం, నవనాడులను సేద తీర్చు ఈ దివ్య నృత్యం, నటరాజ పూజే నా నిత్య కృత్యం. సని సరి సని సరి సని సరి సని సరి సని సగ సని సగ సని సగ సని సగ సని సగ గగ గరి గ మామ మమ గరి రిడి మగ గగ దమ మ సని ద మగ గరి రిడి మగ గగ దమ మ సని ద మగ సగ మామ మమ గమ ద ద ద ద ద గమ దమ దాని గమ దమ దాని గగ గ మమ మ గమ 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 దని దని దని